ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్టర్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మనం రోజు చేసే పని అదే కదా. సో బేసిక్గా మనకి ఈవేళ మార్కెట్ మంచి వాలటైల్గా మూవ్ అయిందని చెప్పొచ్చు. అంటే అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ వరకు నేను చూసిన దాన్ని బట్టి, అండ్ లాస్ట్లో నిఫ్టీ వరకు. అది బ్యాంక్ నిఫ్టీ వచ్చి చూద్దాం ఫ్రెండ్స్ ఒక్కసారి. అండ్ ఇది వచ్చేసి 15 minutes టైం ఫ్రేమ్ చూపిస్తున్నాను మీకు. ఓకే, నేను ఎలాంటి ఇండికేటర్స్ కానీ ఏది కూడా ఈ చార్ట్ మీద ప్లేస్ చేయాల. యాక్చువల్గా మన ప్రొటెక్టర్ తెలుగు ఛానల్లో బేసిక్గా మనము టెక్నికల్గా డిస్కషన్ ఉంటుంది తప్ప ఎటువంటి టిప్స్ కానీ, అడ్వైజరీ కానీ, ట్రైనింగ్ కానీ, ఈ ఎస్ఐపిఎల్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, అడ్వైజరీ కానీ, లేకపోతే చాలా కహానీలు ఉన్నాయి కదా చాలామంది, అవన్నీ మన దాంట్లో ఉండవు. ఎందుకంటే ఎవరి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి తగ్గ పాలసీస్ తీసుకుంటారు, వాళ్ళకి తగ్గ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు, వాళ్ళకి తగ్గ మ్యూచువల్ ఫండ్స్లో పే చేసుకుంటారు, వాట్ ఎవర్. ఓకే, సబ్స్క్రైబ్ అవ్వడమో రిజిస్టర్ అవ్వడమో చేసుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు. సో నేను దానికి కంప్లీట్గా ఎగనెస్ట్. ఓకే, సో నేను అందు గురించే నేను రిపీటెడ్గా మళ్ళీ ఏం చెప్తున్నానంటే, ఎవరైనా సరే ఓన్గా నేర్చుకుని వాళ్ళంతటా వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకుని, పొజిషన్ సైజింగ్ ప్లాన్ చేసుకుని, ప్రాబబిలిటీ ట్రేడ్స్ కనుక తీసుకుంటే వాళ్ళు వర్కౌట్ అవుతారు తప్ప, ఎదుటివాడు ఎవరు చెప్పినా సరే, ఇంక్లూడింగ్ ఎక్స్పర్ట్స్ అనమాట, బీభత్సమైన ఎక్స్పర్ట్స్ చెప్పినా కూడా హ్యూమన్ బిహేవియర్ పర్సన్ టు పర్సన్ చేంజ్ అయిపోద్ది. కాబట్టి ఈ ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎందుట్లో కూడా వర్కౌట్ అవ్వదు. సో బతకాలి కాబట్టి చాలామంది యూట్యూబర్స్ వాళ్ళకి తగ్గట్టు చెప్పుకుంటున్నారు. బట్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే, ఎవరైతే సెల్ఫ్ నాలెడ్జ్ ఎక్వైర్ చేస్తారో, కన్సిస్టెంట్గా ట్రైనింగ్ మీద, సెల్ఫ్ ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటారో, రోజు మార్కెట్లో ఉండి నేర్చుకుంటారో, వాళ్ళు లాంగ్ టర్మ్లో చాలా మంచి ప్రాఫిట్స్ చూస్తారు. ఓకే, అండ్ నేను అందు గురించే జస్ట్ లైక్ నేను షేర్ చేస్తాను అంతే అన్నమాట. అంటే కొంచెం టెక్నికల్గా ఉపయోగపడుతుందని. ఇప్పుడు ఇది 5 minutes టైం ఫ్రేమ్ కదా. నేను ఆల్రెడీ లాస్ట్ 2 videosలో చూపించాను కదా, ఇంకా బ్యాంక్ నిఫ్టీలో పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. ఈ 50,971 వీడు రేపు ఎల్లుండిలో కొంచెం కిందకి వచ్చి భయపెట్టచ్చు. ఓకే, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఒకటి ఉంది. అలాగే రేపు ఈ గ్యాప్ని ఫిల్ చేసేయడానికి కూడా 100% ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో చూద్దాం. రేపు ఈ గ్యాప్ ఫిల్ చేస్తే మనకి ఒక సర్కిల్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. అంటే సర్కిల్ అంటే ఐ మీన్ ఇక్కడి నుంచి ఏదైతే ఇదిగోండి ఈ ఫాల్ ఏదైతే ఉందో, ఈ ఫాల్ని ఇలాగా కంప్లీట్ చేసినట్టు, అవును కదా. సో చూద్దాం. ఇది ఇంకా గ్యాప్ ఫిల్ అయితే ఇదిగోండి ఇక్కడికి వెయిటింగ్ ఉంది. సో హోప్ఫుల్లీ రేపొద్దున ఫినిష్ చేసేస్తాడని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ అప్ ట్రెండ్ వేసుకుని ఒక చిన్నది ఫిక్స్ చేసి ఇలా ఫిల్ చేశాడు అంటే అయిపోయినట్టే. కానీ 1 dayలో కష్టం, మోస్ట్లీ నెక్స్ట్ 2 daysలో అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, యా. అండ్ ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఇవాళే. ఓకే, నేను బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఇవాళే, ఆప్షన్స్ ఎక్స్పైరీ, వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో నేను చెప్పాను కదా మీతో, నేను లాస్ట్ సెషన్లో కూడా నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు టచ్ చేయట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ స్టాక్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఓకే, అండ్ సో హోప్ఫుల్లీ ఇవాళ అసలు ఇలాంటి మొమెంటం కన్సాలిడేషన్ ఉందంటేనే నాకు అర్థం అవట్లా. అంటే వీడు ఇవాళే యాక్చువల్గా వేసేయాలి పైకి తీసుకెళ్ళి, సో బట్ మూవ్ చేయలేకపోయాడు. వాట్ ఎవర్, వీ హ్యావ్ టు వెయిట్. మనము ఈ పర్టికులర్ జోన్ను ఎటో కట్టు బ్రేక్ అవ్వాల్సిందే మనకి. అండ్ ఇంకొకటి, అప్ సైడ్ మట్టికి చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. అంటే హార్డ్లీ 1000 points 1500 points ఉంది అప్ సైడ్. డౌన్ సైడ్ మట్టికి ఒక దాదాపుగా 8000 points ఉంది డ్రాప్. ఓకే, సో బడ్జెట్ లోపల మట్టికి, బడ్జెట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ అంటున్నారు. సో మోస్ట్లీ జూలై 1st, 2nd బడ్జెట్ ఉంది.
బట్ ప్రీ సెషన్స్ అన్నీ కూడా ఈ మంత్ 26th నుంచి స్టార్టింగ్ అంట. ఓకే, బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ అయిపోతాయి. సో పార్లమెంట్లో మంచిగా డిస్కషన్స్ జరుగుతాయి. అది మనకి మార్కెట్లో డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మంచి వాలటాలిటీ మనం చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ టెక్నికల్గా చూపించినప్పుడు ఈ లెవెల్స్ ఫిల్ అయితేనే వర్కౌట్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇది చూస్తే నిఫ్టీ ఫిల్ అయిపోయింది. ఓకే, అండ్ ఇది నేను ఒకసారి 60 minutes టైం ఫ్రేమ్లో చూపిస్తాను. ఇదిగోండి, నిఫ్టీ అయితే ఫిల్ అయిపోయింది, చూసారు కదా గ్యాప్. సో జనరల్గా మీరు ఎప్పుడైనా చూడండి, నేను ఇది టెక్నికల్గానే కొంచెం చూపిస్తున్నాను. ఇలాగా ఒక హై ఫిల్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా ఒక డ్రాప్ వచ్చింది, అవునా? డ్రాప్ వచ్చిన తర్వాత ఈ హై చూసారా మీరు, ఎప్పుడు కూడా ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ షార్ట్స్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా చాలామంది అమాయకులు, ఐ మీన్ నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, అందరం మనం అయితే అమాయకులమే. సో ఆబ్వియస్గా ఎఫ్ఐస్ కానీ ఆపరేటర్స్ వాళ్ళే చాలా మనకన్నా ముందు ఆలోచిస్తారు. ఈ బేసిక్గా ఈ ప్రైస్ని ఇంకొంచెం పైకి తీసుకెళ్తారు. ఎప్పుడు దాకా అంటే షార్ట్స్ స్క్వీజ్ ఉంటుంది. సో షార్ట్ కవరింగ్ అంతా కంప్లీట్ అయ్యేదాకా కూడా తీసుకెళ్ళి అప్పుడు లాంగ్ అండ్ అన్వైండింగ్ జరిగి అక్కడి నుంచి ప్రైస్ తీసుకొస్తారు. చూడండి, మీరు గమనించారు కదా. సో ద సేమ్ వే ప్రతిసారి చూడండి, మీరు ఇక్కడ నుంచి డ్రాప్ అయింది, మళ్ళీ ఇక్కడ దాకా తీసుకెళ్ళాడు, చూసారా? సో బేసిక్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ని ఈ టైంలో వెంటనే ఇమీడియట్గా ఫ్రెండ్స్ కిందకి తీసుకురారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మొన్న జరిగిన డ్రాప్లో 47 lakh crores వెళ్ళిపోయిందంట మార్కెట్లోంచి. ఓకే, సో ఎంతమంది రీటైల్ మనీ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో అవ్వచ్చు, చాలామంది మనీ వెళ్ళిపోయింది. ఓకే, ఇంకొకటి ఏంటి, ఆ లో వేసారు, చూసారు కదా, బ్యాంక్ నిఫ్టీలో లో వేసి కవర్ చేస్తారు ఏకంగా అక్కడి నుంచి. ఐ మీన్ ఇది నిఫ్టీలో ఇలా ఉందంటే బ్యాంక్ నిఫ్టీ ఆలోచించండి. సెన్సెక్స్లో 6,000 points, బ్యాంక్ నిఫ్టీలో 4,000 points, నిఫ్టీలో 2,000 points. సో ఆ డ్రాప్ ఏదైతే ఉందో ఆ డ్రాప్లో కొనేయడం అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ కదా. సో ఎనీ డ్రాప్ దేర్ ఈజ్ ఎ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ 23,000 ఆర్ 22,900. అర్థమవుతుంది కదా. సో బేసిక్గా ఇప్పుడు మార్కెట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మార్కెట్ని బడ్జెట్ అయ్యేదాకా మటుకి చాలా కన్సాలిడేటెడ్గా తీసుకెళ్తారనమాట. అంటే రోజు అటు ఇటుగా 100-200 points మూవ్ చేస్తారు. బ్యాంక్ నిఫ్టీలో 500-600 points అటు ఇటు మూవ్ చేసుకుంటాడు తప్ప సింగిల్ డే డ్రాప్ 1,500-2,000 points డ్రాప్ అనేది మనం చూడం, ఎక్సెప్ట్ వార్ వస్తే తప్ప, లేదా మనకి ఏదైనా బార్డర్ ఇష్యూ పాకిస్తాన్తో కానీ వాట్ ఎవర్, బంగ్లాదేశ్తో కానీ లేకపోతే ఇంకో కంట్రీతో ఏదన్నా మనకి ఏదన్నా అన్ఈవెన్ సిచ్యువేషన్, మనం ఇమాజిన్ చేయలేని సిచ్యువేషన్ వస్తేనే అలాంటి డ్రాప్ వస్తుంది. ఓకే, ఈ ఫెడ్ మీటింగ్ల వల్ల, పాలసీ చేంజెస్ వల్ల, దేనివల్ల రాదు. అండ్ ఇది బడ్జెట్ వరకు ఇలాగే ఉంచడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఓకే, అందు గురించి ఎనీ డ్రాప్ ఈజ్ ఏ బయింగ్ ఆపర్చునిటీ టిల్ బడ్జెట్ తర్వాత మటుకు మనకి ఒక డైరెక్షన్ అనేది మార్కెట్లో తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇదిగోండి ఈ స్టాక్స్లో ఎంట్రాడే చేస్తున్నాను అనమాట. ఎరడా ఒకటి, ఎన్సీసీ, నాగార్జున కన్స్ట్రక్షన్స్ చెప్పాను కదా. అండ్ మీకు చెప్పాను హెరిటేజ్ ఫుడ్స్లో కొనొద్దు అని చెప్పాను కదా, మీకు గుర్తుందా? చూసారా, నేను 2 రోజుల నుంచి సర్క్యూట్లు వేసాడు. సో ఇది ఈ గ్యాప్ ఫిల్ అయ్యేదాకా కిందకి తీసుకొచ్చి మళ్ళీ పైకి తీసుకెళ్తారు. ఈ లోపల ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ క్యాబినెట్ మినిస్టర్స్ అలొకేట్ చేశారు కదా. సో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ స్టాక్స్ అన్నీ కూడా అప్ మూమెంట్ అనేవి వస్తాయి. ఈ లోపల మనము ఒక కరెక్షన్ అనేది చూస్తాం. ఎవ్రీ స్టాక్ ఏదైతే రీసెంట్గా లాస్ట్ 2 weeksలో పెరిగినవో, హెరిటేజ్ ఫుడ్స్, రామ్కో సిమెంట్స్, సాగర్ సిమెంట్స్, నాగార్జున కన్స్ట్రక్షన్స్, నాగార్జున సిమెంట్స్ అండ్ జిఎంఆర్ ఇన్ఫ్రా, ఇవన్నీ కూడా. అండ్ ఇవన్నీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఈ హైస్ ఏవైతే ఉన్నాయో ఆ హైస్ని మళ్ళీ టచ్ చేస్తుంది. బట్ స్టేట్లో డెసిషన్స్ వస్తాయి. ఇప్పుడు స్టేట్ వైజ్ క్యాబినెట్ మీటింగ్స్ జరుగుతాయి, అందుట్లో వీళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు అమరావతి మీద, సో క్యాపిటల్ డెవలప్మెంట్ మీద. అప్పుడు ఈ స్టాక్స్ అన్నీ వస్తాయి అన్నమాట మళ్ళీ పైకి. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ.